హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామనాసిరి. ఈరోజు సండే స్పెషల్ కదండి. నాటుకోళ్ళు తేవడానికి మార్కెట్ వెళ్ళారు. అదిగో ఇది వెంకటగిరి మార్కెట్ అండి. ఇది మొత్తం చూడండి ఎలా రష్గా ఉన్నారు. ఇప్పుడు నాటుకోళ్ళకి బాగా ఫుల్గా డిమాండ్ అయిపోయిందండి. చూసారు కదా జనాలు ఎట్లా ఉన్నారో చూడండి. ఇప్పుడు ఇదిగో ఇట్లా పుంజులు పెట్టలు అన్నీ తెచ్చి అమ్ముతున్నారండి. ఒక్కొక్క రేట్లో ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి. చూడండి టర్కీ కోళ్ళు చూసారు కదా, ఇవన్నీ మార్కెట్కి వస్తాయండి. సండే వచ్చేటప్పటికి ఒక సంతలాగా ఉంటుందండి వెంకటగిరి మార్కెట్. ఇక్కడ నచ్చిన కోళ్ళు ఎవరు పట్టినా వాళ్ళు ఆ ప్రైజ్లో కొనుక్కొని తీసుకెళ్తుంటారండి. ఈ కోడిని మేము తీసుకున్నామండి. ఇప్పుడు దీన్ని నీట్గా మనము చేయించుకొని తీసుకెళ్దాం ఇంటికి. తెచ్చినాక ఇలా మనము కాల్చుకోవాలండి. మనము ఇంట్లో ఇట్లా మొత్తము మంట మీద బాగా కాల్చుకున్నాం అనుకో అలా వస్తుందండి. అలా వస్తుంది. ఇంకా తర్వాత తీసుకొని నీట్గా కడగడము. తర్వాత మనం పసుపు పూసినాక ఇలా ముక్కలు చేసుకుంటామండి. కడిగినాక అవి కావాల్సిన పదార్థాలు కరివేపాకు చూసారు కదా, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్ని పెట్టామండి. సంబంధించిన ఇంగ్రీడియంట్ అన్ని చూడండి. ఇలా మన సొంతంగా స్వయంగా మన చేతులతో చేసుకుంటామండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తామండి. ఇవి మనం ఎప్పుడైనా సరే నాటుకోడి కుక్కర్లో పెట్టి 2 విజిల్ రావాలండి, లేకపోతే గట్టిగా ఉంటుంది ముక్క. చూసారు కదా, కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కారము జీలకర్ర కళ్ళుప్పు కొంచెం ఆయిలు. ఎప్పుడైనా అండి నాటుకోడి ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత కుక్కర్లో పెట్టాం కదా, ఇక్కడ మనం తాలింపు రెడీ చేసుకుంటున్నామండి. పెద్ద సైజు 2 ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి 2 అండి. మనము నూనెలో వేసాము, బాగా ద్వారగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఎప్పుడైనా సరే అండి సేమ్ ప్రాసెస్ అండి, మామూలు కోడి ప్రాసెసే. కాకపోతే మనము ఇది తెచ్చుకొని ఇంట్లో మనము స్వయంగా మన చేతులతో కాల్చుకొని చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అలా బాగా పచ్చివాసన పోయేదాకా కలిదిప్పుకోవాలి. బాగా అలా కలిదిప్పుకున్న తర్వాత కొంచెం మగ్గిపోద్ది కదండి, అప్పుడు టమాటాలు వేసేయాలండి. టమాటాలు వేసినాక కొంచెము కళ్ళుప్పు కారము 2 స్పూన్లు కారం వేసామండి. పసుపు కరివేపాకు ఫ్లేవర్ కోసం కరివేపాకు అండి. ఎప్పుడైనా సరే అండి మనము ఇలా చేసుకునేటప్పుడు నాటుకోడి తెచ్చుకొని బాగా కాల్చుకొని పసుపు వేసి కడిగి ఇలా వండుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ బాయిలర్ కోళ్ళు ఇవన్నీ తెచ్చుకొని తింటే హెల్త్కి మంచిది కాదంటుండండి. ఇలా మనం స్వయంగా నాటుకోళ్ళు దొరుకుతాయి కదండి పల్లెల్లో, ఇక్కడ బాగా తెచ్చి అమ్ముతుంటారండి. మీకు దొరికితే చూడండి, అలా ట్రై చేయండి. ఈరోజు చూసారా కుక్కర్లో పెట్టినాం కదా, అది కుక్కర్లో బాగా ఉడికిపోయిందండి. ఎప్పుడైనా సరే అండి ఇలా చేసుకోవాలి. మనము డైరెక్ట్ మాంసం వేస్తే ఉడకదండి. అలా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాక ఇలా వేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి చపాతీ అండి మార్నింగు. ఇంకా మధ్యాహ్నానికి ఎట్లా కర్రీ ఉంటుంది కాబట్టి నేను రాగి సంగటి చేస్తానండి. ఇంతేనండి, మేము సండే వస్తే ఏదో ఒక వెరైటీ చేసుకుంటుంటాము. ఈ నాటుకోడి పులుసులోకి గారెలు మినపగారెలు కానీ పుల్కా కానీ చపాతీ కానీ ఇంకా మనకు మా బగారా రైస్ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి. ఏదైనా చేసుకోవచ్చు. మేము ఎక్కువ చపాతీ ప్రిఫరెన్స్ చేస్తానండి, ఇంట్లో బాగా తింటారు, అందుకని చపాతీ ఎక్కువ వండుతాను కర్రీస్లోకి. ఇలా మనం చేసుకొని స్వయంగా మన ఇంట్లో ఫ్యామిలీ అందరం తినొచ్చండి. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. ఇంకా అంతేనండి, అవన్నీ వేసాము కదా, కొంచెం ధనియాల పొడి వేయాలండి. ఇప్పుడు అదే ధనియాల పొడి ఇంట్లో తయారు చేశాను కదా, ఆ ధనియాల పొడి వేసానండి. చూసాను ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. చూసారండి వేడి వేడి నాటుకోడి పులుసు అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానని. ఓకేనా? డన్.